పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని పలు ఆయిల్ మిల్లులపై విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించి గోదాములు, మిల్లుల్లో తనిఖీలు చేసి ఆయిల్ నమూనాలను సేకరించారు. ఈ చర్యలతో కొంతమంది యజమానులు తమ మిల్లులకు తాళాలు వేయగా ఇదే తరహాలో దాడులు త్వరలో చిలకలూరిపేటలో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అక్కడి ప్రముఖ ఆయిల్ మిల్లులో కల్తీ ఆరోపణలపై భారీగా ఫిర్యాదులు రావడంతో అధికారులు తనిఖీలు చేపడతారా లేదా ముడుపులతో వ్యవహారం ముగుస్తుందా అన్నది చూడాల్సి ఉంది. మా ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారైనటువంటి శ్రీకాంత్ గారు మేము కలిసి జాయింట్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. బరంపేట రోడ్లో ఉన్నటువంటి వాహిని ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మ్ని ఇన్స్పెక్షన్ చేశాము. ఇక్కడ మెజారిటీగా బ్రాండెడ్ ఆయిల్సే వీళ్ళు రీసేల్ కూడా శాంపిల్స్ లిస్ట్ చేశారు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు. అలాగే లూజ్లో ఉన్నటువంటి పామ్ ఆయిల్కి సంబంధించి కూడా శాంపిల్స్ కలెక్ట్ చేశారు. వారు ఫర్దర్ అనాలిసిస్ కోసము స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపిస్తున్నారు. అలాగే ఈ ఇన్స్పెక్షన్లో లీగల్ మెట్రాలజీ అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఆల్రెడీ అరేంజ్ ప్రోగ్రాంలో సత్తెనపల్లిలో ఉండటం వల్ల వాళ్ళు రాలేకపోయారు. బట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో ఈ ఇన్స్పెక్షన్స్ ఇలాగే కంటిన్యూ అవుతాయని తెలియపరుస్తుంది. థ్యాంక్ యూ. రెడీ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సరావుపేట పట్టణంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీషియల్స్ ప్లస్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు సంయుక్తంగా వాహిని ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మిల్లు మీద సంయుక్తంగా దాడులు చేశాము. వాటిల్లో లూజ్ ఆయిల్ 8,000 లీటర్స్ కెపాసిటీ ఉన్న ట్యాంక్లో 1,800 లీటర్స్ పామ్ ఆయిల్ లూజ్ ఉంది. అది శాంపిల్ లిఫ్ట్ చేశాము. అనాలిసిస్ నిమిత్తం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఆచారం హైదరాబాద్కు పంపిస్తాము. మిగతా బ్రాండెడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా శాంపిల్ లిఫ్ట్ చేయడం జరిగింది. అనాలిసిస్ వచ్చిన తర్వాత వాటి మీద తగు చర్యలు తీసుకుంటాం.